యదపి ఉక్తం కర్తవ్య విధి అనుప్రవేశం అంతరేణ ముఖ్యమాత్రం ముఖ్యమానం అనర్థకం చేత సప్తద్వీపావసుమతి ఇత్యాది వసి కానీ కదా 62వ భాష్యభాగం. కాబట్టి యదపి ఉక్తం కర్తవ్య విధి అనుప్రవేశం అంతరేణ వసుమాత్రం ముఖ్యమానం అనర్థకం చేత సప్తద్వీపా వసుమతి ఇత్యాది వసీతి తత్పరిహృతం తదతురీయం అయం తత్వః వస్తుమాత్ర కథనేపి ప్రయోజనస్య దృష్టత్వాత్ ఇది అనుందా కొంచెం దృష్టత్వాలు అంతవరకే ఉంటుంది. పిటి అనేది ఉంటుంది, నన్ను అనేది మళ్ళా. కాబట్టి ఎక్కడైనా సరే కర్తవ్య విధిని ప్రవేశపెట్టకుండా ఇది ఈ కర్మ చెయ్యి, ఈ పని చెయ్యి అని చెప్పకుండానే యథార్థమైనటువంటి విషయాన్ని, జ్ఞానాన్ని కలిగించటం అనేది అది ఉపయోగం లేని విషయము, పనికిరాని విషయము, వ్యర్థమైపోతుంది. ఏదో ఉన్న వస్తువుని అలా చెప్పేస్తున్నారు మీరు. అట్లాగా ఉన్న విషయము ఉన్నదన్నట్టుగా చెప్పేయడం వల్ల మనకి కలిగే లాభం ఏమీ లేదు. మనకి కలిగే లాభం ఏమీ లేదు అని పూర్వపక్షి ఇలాగా కర్మిష్ఠుడు వాదానికి దిగారు. ఏదైనా ఎవరికైనా సరే కర్తవ్య విధిని బోధించవలసి ఉంటుంది. కర్తవ్య విధిని చెప్పకుండా ఊరికే ఆ విధంగా కూడినంత మాత్రం చేత ఒక విషయాన్ని మనకి వచ్చేది ఏమీ లేదు. కానీ ఎక్కువ జరిగేది అది లోకంలో. అది చేయవలసిన విషయం కాకపోయినా ఇలా ఊహించుకోవడం అనేది కూడా మనిషికి చేత అవుతుంది. ఏదో రకంగా ఊహించుకుంటాడు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. వీపుకి చేతులు అందలేదు అనుకోండి, వీపుకు చేతులు అందకపోయినా అంత ఏదికే తెలుసు ఆ ఉపాయం. వీపు దొరకగా ఉంటే గోడ సరిపోతుంది. దొరికే ఏదో చెట్టో లేకపోతే ఆడి చెట్టో లేకపోతే గోడకో చూసుకుంటాయి. అవి వాటికి వెలిగి మన తెలీదా? ఎప్పుడు మా ఆవిడే ఈపు రుద్దాలి, ఈపు గీరాలి అని అనుకోవచ్చు. పనుల ప్రతి ముక్కుంటే అది కూడా లేకపోతే గోడే బెటర్. గోడే వాడు చేసి కుట్టుకుంటారు. అది వాటిని చూసి నేర్చుకుంటారు అట్లాంటి పనులన్నీ. అట్లాగా ఏదో ఒకటి చూసి ఏదో ఒక రకంగా భావన చేసుకొని కలుసుకొని భావాన్ని ఆనందించటమో, తృప్తి పడడమో ఏదో ఒకటి చేయిద్దా మనిషి. కైలాసగిరి చూస్తే ఏదో ఒక రకంగా అక్కడ ఏం చేసే పని లేకపోయినా ఏదో ఒకటి అనుకుంటారు కదా. ఏదో ఒక చూడండి ఎంత బాగుంది, ఎంత బాగుంది అనుకోవచ్చు, తీసుకోవచ్చు, సముద్రం చూసుకోవచ్చు. చూసారా, ఏదో ఒకటి చేస్తారు. పుష్పాలు పోసేస్తారు, లేకపోతే చెట్లు తీసేస్తాడు. అట్లాగా అక్కడికి వెళ్ళి తిరిగి రావడం అయినా ఉంటుంది. ఏదో ఒకటి చేస్తారు అన్నమాట మనిషి. కాబట్టి అక్కడ వీరికి ఏం పని లేకపోయినా, అక్కడ విశేషాలు తెలుసుకోవాల్సింది లేకపోయినా విశేషాలు క్రియేట్ చేసుకోవడంలో తప్పే ఉంది. మనసు ఒకటి ఉంది కదా, అది పెద్ద విశేష సముదాయమే కదా. అది ఏదో ఒకటి చెప్పేస్తుంది. పుణ్యం వస్తుందనో, లేకపోతే ఆనందమో, తృప్తో, హాయిగా ఉందో అలాగా
వినోదాత్మకంగా ఏదో చేసేస్తుంది. అట్లాగా అన్ని విషయాలు కూడా చేసుకోవచ్చు. ఏది చేయవలసిన పని ఏమి అట్లాగా లేకుండా ఏమీ లేదు. అక్కడ చేయవలసిన పని లేకపోయినా ఏదో చేసేస్తుంటారు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే వేదాంతులు, మేము అన్నంత మాత్రం చేత బ్రహ్మ విద్యా విషయంలో జనాలందరూ ఊరికే ఉంటారని అనుకోం. మేము అనుకోం, మీరు ఏదో చేస్తుంటారు. ఆ బ్రహ్మాస్మి అనే దాన్ని కూడా ఏదో చేసేస్తారు. దీనిలో లైన్ లో పెట్టారు. మీకు లైన్లు ఉన్నాయి చాలా. కర్మ గాని, ఉపాసనం గాని, ధ్యానం గాని, యోగం గాని, లేకపోతే దాన్ని ఒక డాలర్ మీద కూడా అహం బ్రహ్మాస్మి అనేటువంటి గుర్తించుకొని దాన్ని కూడా మెడలో ధరించుకుంటారు. మీకు తెలియచేసి మాకు మాట ఏమో, మేమేమో అది వస్తు తంత్రం అంటాము, మీరేమో దాన్ని నానా తంత్రాలు మీ దగ్గర ఉన్నాయి, మా దగ్గర లేదు. మీరేమో శాస్త్రం చెప్తా ఉన్నాగా, చేసే పని లేదు అక్కడ. నీవే అని చెప్పాడు. నీవే అయినా సరే నన్ను నేను అనుకుంటే తప్పేం పోతుంది అనుకుంటా. అందుకని ఎవరైనా సరే ఎదుటి మనిషి తిట్టేదాన్ని అంటకపోతే తను తాను తీసుకుంటాడు. నాకు బుద్ధి ఉందా, నాకు జ్ఞానం ఉందా, నాకు అది ఉందా, ఇది ఉందా, అట్లా వదులుకొని తీసుకునేది అదే కదా. మనం ఎక్కడో ఏకాంతంలో కూర్చొని తెచ్చుకునేది అదే కదా. తల మోసుకుంటాం కదా, నెమ్మదిగా చేసుకుంటాం కదా. ఈ విషయంలో ఆ కర్మ ఉంది కదా అంటే కూడా ఆ కర్మ నేను కర్మ క్రియేట్ చేస్తాను. స్వాత్మ విషయంలో కూడా తన విషయంలో కూడా ఏదో. కాబట్టి భేదాభావం అయినప్పటికీ కూడా భేదాలు కల్పించుకునేది ఒక మనసు ఉంటుంది కదా అందరిలో. ఆ మనసు తెగిపడేంత వరకు ఏదో ఒకటి లోపల పని ఉంటుంది, బయట పని ఉంటుంది. ఇలా సప్తద్వీపావతి అనుకుంటే ఏం పోతుంది అని అనుకున్నంత మాత్రం చేత ఏమవుతుంది? సప్తద్వీపవతి నిజమే. 7 ద్వీపాలతో ఈ భూమి ఉన్నది అంటే ఆ మాట నువ్వు అనుకుంటే కూడా పుణ్యం వస్తుంది అని చెప్పారు సర్వేశ్వరు. నీకే తెలుసు, నీ దగ్గర ఉంది అంట, నువ్వు నాకు చెప్తున్నావు. అది వేదవంతులు చెప్తున్నాడు ఈ మాట. అనుకుంటే ఏమవుతుంది అంటే అట్లా ఏం కాదు, ఊరికే ఆ విధంగా స్మరించుకుంటే గురుతారు అంటారు. మనకి ఎన్ని ప్రక్రియలు ఉన్నాయి, చూసుకోవడం, సాధు దర్శనం, పుణ్యం అంటాం కదా, అలా పురుషనం అంటాం కదా. అట్లా ఆ ప్రకారం మన పంచ ఇంద్రియాలు ఉన్నాయనుకోండి, పంచ ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు కూడా, ఆ జ్ఞానేంద్రియాల కర్మ భావన రూపమైన కర్మను కూడా యాడ్ చేయొచ్చు. అవన్నీ మీకు వచ్చిన విద్య, వెనక్తో పెట్టిన విద్య. అదంతా చూసి అదో పుణ్యం అనుకుంటాం, దీని అదో పుణ్యం అంటాం. శ్రవణ మాత్రేణ అని మీకు తెలుస్తుంది, పుణ్యశ్రవణం అని, స్పర్శనం అని. నేను వాసన కూడా, వాసన చూసి కూడా అది కూడా ఏమనుకుంటారా, పవిత్రం పుణ్యం అని కూడా అనుకుంటావు. మీకు తెలియంది మాకేం తెలుసండి, మేము వేదాంతం మాకు అన్ని శక్తులు తెలియదు కానీ మీకు తెలుసండి, మీరేదో అంటారు అట్లా అంటారు అని చెప్పాలి. అర్థమైందా? ఇప్పుడు మనకంతా ప్రత్యక్ష దర్శనమే కదా అదంతా. ఈ కర్మోపాసకులను చూసి వాళ్ళ వైచిత్ర్యాన్ని చూసి మనం ఇంకా ఇన్ని చేష్టలు చేస్తారంటే అంటాం. కాబట్టి ఒక బ్రహ్మవేత్త కూర్చొని ఉన్నా సరే ఆయన టీచింగ్ దర్శనం దేనికి పనికిరారో అని కొంతమంది అంటే, కర్మోపాసకులు ఏం చేస్తారా, అదేమిటి మేము ఇంకా చాలా చేస్తాం ఆయనతో, మేము బాగుండని మాత్రం వెళ్ళాం, చూసే వెళ్ళి కొబ్బరికాయ కొనుక్కొని వస్తాం చూసుకో. చివరికి మీ టీచింగ్లే తగ్గిపోద్ది, మా కొబ్బరికాయలే ఎక్కిపోద్ది. ఎందుకని వాళ్ళే కుప్పలుగా వచ్చారనుకోండి, బోధించేదానికి వీలు లేకుండా అప్పుడు ఎవరు పరిగెత్తాలి అక్కడి నుంచి? ఆయనే వెళ్ళిపోవాలి, ఆ స్థానం వదిలిపెట్టి పారిపోతారు. అన్ని రకాలు చేస్తారు వాళ్ళు, వాళ్ళకి తెలియదు ఏం లేదు. కాబట్టి సప్తద్వీపావతి ఇత్యాది వతీతి తత్పరిహృతం అని మేము దాన్ని నెగెట్ చేసాం. రజనీయం
నాయం తప్ప ఆ మాట అన్నప్పుడు నేను తీసి పడేసాను దాన్ని. చూడండి, రజనీయం అయం తర్ప అనేటువంటి మాటల ద్వారా కూడా చెప్పాం. మనను అడుగుతున్నాం ఇలాగా అది ఆడేదాని పాము కాదు అన్నప్పుడు కూడా పాము వల్ల కలిగే భయము నివృత్తి కావాలి కదా. ఆమెకి కూడా చెప్తాం, అయితే నివృత్తి కాలేదే మనలో అని చెప్తాం. సంసార నివృత్తి నీ బ్రహ్మమే అయి ఉన్నావు, నువ్వు సాక్షి మాత్రమే, అసంసారి అసంగ అని చెప్పినా సరే మళ్ళా ఇంటికి పోగానే ఇవన్నీ వ్యవహారాలన్నీ మన మీద పడుతున్నాయి. నేను ఈ ప్రకారంగా సంసారిగానే ఉంటున్నానే, బ్రహ్మ విషయాన్ని ఎన్నిసార్లు శ్రవణం చేసినా సరే, ఎన్నిసార్లు నేను మననం చేసినా సరే నాకు అది పట్టడం లేదే కూడా అంటారు వీళ్ళు. అట్లా చూసారా, ఇది వస్తుమాత్ర కథ నేర్పి ప్రయోజనస్య దృష్టత్వాలు అని వీళ్ళు అన్నారు. భయం దొరుకుతుంది కదా అని, దానికి కూడా వాళ్ళ దగ్గర లాంటిది కూడా చాలా మంది ఉన్నారండి. బ్రహ్మ విద్యని అయినా ఫలించిందా అంటారు. అప్పుడు దీనికి సమాధానం వీళ్ళ దగ్గర ఉంది. ఎందుకని ఊరికే వెళ్తే ఏం లాభం? అక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం చేసావా, నిశ్చయం చేసుకున్నావా, చెవులో వేసుకున్నావా, బొర్రలో వేసుకున్నావా, అది కూడా ఉంది కదా. చెవులో వేసుకోవాలి కానీ, బొర్రలో వేసుకోవాలి కానీ చెవులో వేసుకుంటే ఏం లాభం? అయినా బొర్రలో వేసుకుంటే మాత్రం ఏం లాభం? దాన్ని కల్పించావా, నిశ్చయం చేసుకున్నావా, అనుభవానికి నిలబడిందా? వాళ్ళు చెప్తూ ఉన్నారు కదా, కంప్లీట్ గా నువ్వు వెళ్ళావా? మధ్యలో కటింగ్ లేని అది బాగుంటుంది. ఇది వస్తు మాత్ర కథనేది ప్రయోజనస్య దృష్టత్వాత్. ఇది ఇప్పుడు అంటున్నాడు పూర్వపక్షం వల్ల నన్ను శృత బ్రహ్మణ యథా పూర్వం సంసార ప్రదర్శన రజ్జుస్వరూప కథనవత్ అర్థవత్వం ఇది ఉత్తం. అది నన్ను అయితే మరి శృత బ్రహ్మణ అది చాలా మంది బ్రహ్మ జ్ఞాన విచారానికి వచ్చి కూర్చొని వినేసి వెళ్ళిపోతున్నారు. ఉపనిషత్తుల దగ్గరకు చాలా మంది వచ్చి వెళ్ళిపోతున్నారు. మరి అలాంటి వాళ్ళు విన్నప్పటికీ కూడా పూర్వం ఉండే సంసారత్వం అనేటువంటి భావన ఇంకా కలగలేదే. యాత్రించం వాళ్ళల్లో పుట్టుకలు, సుఖదుఖాలు, బంగారు, బాధలు ఇవన్నీ వాళ్ళు రిపీట్ చేస్తున్నారు కదా. మనం కూడా చూస్తున్నాం కదా. అప్పుడు మనకైతే ఆ యుక్తి ఉంది. నువ్వు ఊరికే వింటున్నావే కానీ స్పష్టంగా వినావా? నువ్వు దాన్ని బాగా మననం చేసావా? అసలు గురువు గారి కంప్లీట్ గా ఉన్నావా? చూసారా, అది మనన విషయానికి వచ్చినప్పుడు కూడా కేవలం అది కూడా శ్రవణం లాగా విన్నట్లయితే కూడా పట్టదు. అర్థమైందా? మనన్న విషయానికి వచ్చినప్పుడు కూడా కేవలం శ్రవణం లాగా వినకూడదండి, అది మనలాగా చేసుకోవాలి. నిశ్చయం చేసే సమకాలంలో కూడా దాన్ని అలా నిశ్చయం చేసుకోవాలా అంటే ఇలా అయినట్టే. స్వాత్మ నిశ్చయం పోయి దాన్ని అనుకున్నా కూడా వెళ్ళిపోతుంది. అందువల్ల అక్కడ యథాశాస్త్రం యథా గురో అనుభవం తెలుసుకొని మనము విచారం చేసుకోవాలి. కానీ మళ్ళా దాన్ని కేవలం అది కూడా శ్రవణమే వినాలి అనుకోవడం. రెండోది చెయ్యాలేమో అని అనుకోవడం. మూడవది నేను జీవులే కదా, సంసారమే కదా, ఏం పోవు కదా అనుకుంటే మాత్రం బాగా కండిషన్ గా ఎప్పుడైనా సరే తను తాను జీవుడుగానే ప్రతిపాదన చేస్తే కూడా ఈ జ్ఞానం కలిగే అవకాశమే లేదు. అందువల్ల వివేక నిశ్చయం చేసుకునే దానికి ఏముండాలి ఎప్పుడైనా సరే. అంతేగాని దాన్ని వదిలిపెట్టేసి ఏమో చేసినా కూడా నీకు అవగతంగానే తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి శృత బ్రహ్మణ అవి యథాపూర్వం సంసార ప్రదర్శనాత్
నా రజ్జు స్వరూప కథనవద్దు అర్థవద్దు ఇది ఉత్తమం. తాడు పాము విషయంలో ఉండేటువంటి ఆ యొక్క మేలు కూడా, ఆ యొక్క ఉపయోగం కూడా ఇక్కడ లేదు అని చెప్పేసినాం. నిజమేనయ్యా, పాము కాదు తాగే అంటే భయం దొరికింది, భ్రాంతి దొరికింది. కానీ నువ్వు జీవుడు కాదు, సంసారి కాదు, నువ్వు బ్రహ్మమే అని చెప్పితే కూడా ఈ మనుషులకి అట్లా ఉండేది అని అంటారు. అంటే ఇక్కడ తాడు పాము విషయంలో పెద్ద మ్యాటర్ ఏమి ఉండదు. అక్కడేమి పెద్ద మ్యాటర్ ఏమీ ఉండదు. వెరీ సింపుల్. అది తాడు కావచ్చు, అది పాము కావచ్చు, అది అన్యమైన విషయం కాదు, అది అనాత్మ విషయం కాదు, దృష్టి విషయం కాదు. కానీ ఇక్కడ తృప్పు విషయం కాబట్టి, తన స్వరూప విషయం కాబట్టి ఇక్కడ మాత్రం ఏదో కొద్దిగా చిన్న మ్యాటర్ చేస్తే సరిపో, చిన్న విషయంతో తేల్చే విషయం కాదు ఇది. ఒక లైన్ మాటలు చెప్తే సరిపో. ఎందుకని అంటే అనంతమైన లైన్లు క్రియేట్ చేస్తుంది మనసు. ఇక్కడి నుంచి అక్కడ మీరు పాము కాదు అనగానే కాదు, మనం ఇంకొక దాన్ని క్రియేట్ చేయదు, ఇంకొక దాన్ని తగిలిస్తుంది. పాము కాదన్నావా కొండ దిగువా అని చెప్పదు కదా తాడు. పాము కాదు అనగానే అది ఇంకొకటి అక్కడ తాడే తిరుగుతుంది. జడం ఇక్కడ పాము కాదు అనగానే ఇంకొకటి, లేకపోతే నీటి పామేమో, కొండ తిరుగువేమో, అనకొండేమో, ఇట్లా అనంతమైనటువంటి ఛానల్స్ ఉన్నది, అనంతమైనటువంటి కల్పనా లోకం దీనిలో. అది ఎంత కల్పన చేస్తుందో, ఎంత విపరీతంగా పెట్టుకోముందో అదన్నీ నరుక్కుంటూ పోవాలి. నేతి 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 మరి అంత ఉండేటప్పటికి మీరు సడన్ గా కాస్త వినేసి పని పాడిపోయారనుకోండి, అది మళ్ళీ దాన్ని కూడా ఫిలప్ చేసేస్తుంది, దాన్ని కూడా ఫిలప్ చేసేస్తుంది. అందువల్ల ఎప్పటి వరకు అయితే మన ఏంది అవిద్యా కల్పన ఉన్నాయో అప్పటి వరకు దాన్ని నెగెట్ చేస్తూనే పోవాలి. మూలం వరకు నెగెట్ చేయాలి. అహమస్మ ఆత్మ మీకు నిశ్చయం అయితే చాలు. కొంతమందికి శాంతం ఒక్క అణువంత ఏదైనా ఉన్నదనుకోండి, దాన్ని కూడా నెగెట్ చేసేసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే అది అంతఃకరణం నుంచి పక్క. కొంతమంది ఏం చేస్తారంటే 100% నెగ్లెక్ట్ చేసుకొని ఇంకెంతుందా 70 ఉంది కదా, ఒక్కసారి జంపై సాక్షి మాత్రంగా మిగులుతారు. ఈ నెగెట్ చేయడం నేనెవరు ముందు చెప్పు, ఈ తర్వాత సంగతి. ఎంత నెగ్లెక్ట్ చేసుకున్నారు, ఎంత జంప్ వేసేసినారు, ప్రతి నెగెట్ చేసుకున్నారు. ఆరోపాలన్నీ 70 జంప్ చేసేస్తారు. ఏమిటంటే మూలం తీసుకుంది. నేనేంటో చెప్పండి, శాస్త్రం రెడీ, గురువు రెడీ, నువ్వు సాక్షి లేదా, ఎన్ని కల్పనలు లేదా అంటే చెప్పేది. మిగిలిన వాళ్ళు ఇది బావాలి, ఇది బావాలి, ఇది బావాలి, నాకు కనిపిస్తుంది కదా, నాకు అనిపిస్తుంది కదా అని పట్టుకోవాలంటుంది కదా అంటే అన్ని టీచింగ్ లో వస్తాయి, నెగేషన్ వస్తుంది. కానీ ప్రతి నెగేషన్ కి నువ్వు సాక్షి దృక్కు అని చెప్తూనే ఉన్నారు కదా. స్వరూప విషయాన్ని చెప్పకుండా ఒక శ్లోకం గాని, ఒక వాక్యం గాని, ఒక మంత్రం గాని, ఒక చాప్టర్ గాని, ఒక పేజీ గాని చెప్పకుండా, ఎక్కడ అన్ఫోర్స్మెంట్ చేయకుండా అది సింబల్ చేస్తా నేను రోజులు అయిన తర్వాత చెప్పలేదు కదా అందుకు పట్టుకుంటారు. చూసారా, ఒక 10 నిమిషాల బోధలోనే అన్ఫోర్స్మెంట్ చేయిస్తారు. మేము గీతా శ్లోకంతో చూడండి, ప్రతిదానికి ఉద్దేశేర్జన తిష్టతి క్షేత్రజ్ఞ అని చెప్పేసి అన్ఫోర్స్మెంట్ అయిపోయింది. అప్పుడు అలాగా పట్టుకునేవాడు నిశ్చయం చేసుకునే అనుకుంటారు కదా. ఇంకా ఇలాంటి యుక్తి ప్రయోగాలు చేసి అవన్నీ నెగెట్ చేయడం అనేది పెట్టుకోకుండా డైరెక్ట్ సాక్షి జ్ఞానాన్ని కలిగించేస్తుంది, ఆత్మ జ్ఞానాన్ని కలిగిస్తుంది.
నంబర్ 1 కాదు, మొట్టమొదటిదారులలో ఏం కలిగిస్తున్నారు? డైరెక్ట్ గా సాక్షి స్వరూపం ఆత్మస్వరూపాన్ని చూసారా, సర్వానుభవ స్వరూపాన్ని నిశ్చయం చేసుకున్న తర్వాత చూసారా, వాడికి ఎక్కడ కనిపిస్తుంది? అది ఆత్మలోనా లేకపోతే అంతఃకరణలోనా? అంతఃకరణానికి తానెవరు? ఎంపు. అర్థమైందా? ఒకవేళ మీరు నెగెక్ట్ చేసుకుంటే కూడా, ఆత్మ నిశ్చయం చేసుకోకుండా నెగెక్ట్ చేసుకుంటూ ఉన్నా సరే రావణాసురుడు తలలాగా వస్తూనే ఉంటాయి. ఆత్మ నిశ్చయం కలిగినంత వరకు నెగేషన్ లోనే ఉన్నా సరే మళ్ళా ఇది. అందువల్ల ముందు ఏ నిశ్చయం చేసుకోవాలి? ఈ సముదాయానికి, ఈ రాశికి, దృష్టి రాశికి నేనెవరు? వాళ్ళు చెప్తూ ఉంటారు, శాస్త్రంలోనూ ఉంది, మీరు రెడీ అయిపోవాలి. దృష్టి రాశిని ఫినిష్ చేయడం అనేది ఆ యుక్తులు విత్తులు ఆ సమయం అంతా కూడా వెచ్చించకుండా దృష్టి రాశికి నేనెవరు అనేది నిశ్చయం చేసేసుకుంటే లాంగ్ జంప్ అయిపోయింది. అర్థమైందా? లేకపోతే మనకి టైం కలిసి రావద్దా? అంత తీసేంత వరకు నీకు గంట ఇదే బాధకి, మళ్ళీ గంట ఇక్కడ 24 గంటలు ఇంట్లో గొడవ ఎలా నెగేట్ అవుతుంది? మళ్ళీ రేపు వచ్చేటప్పుడు మళ్ళీ రేపు మొలకలు తయారైంది, అది మొలకలు ఏంటి అక్కడ మాకు గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ వాళ్ళు ఎలాగ తీసుకెళ్తున్నారో దానికి నువ్వెవరు అనేదే పట్టుకోవాలి. అది గుర్తు పెట్టుకుంటూ ఉన్నారు ఎప్పుడైనా సరే. అర్థమైందా? అందుకనే వేదాంతులు ఎప్పుడైనా సరే ఈ ఫినిషింగ్ ఎప్పుడు అని చూస్తుంటారు. అర్థమైందా? ఫినిషింగ్ ఎప్పుడు అదే. ఇప్పుడు ద్వైతుల్లో డెవలప్ ఎప్పుడు అని వాళ్ళు చూస్తుంటారు. అభివృద్ధి, వాళ్ళకి జనాల అభివృద్ధి, ఆహారాల అభివృద్ధి, ఇంకా 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 ఎంతమంది వచ్చారో ఇంకా 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 ప్లస్ పాయింట్. రూమ్ సరిపోలేదు, పెద్ద హాల్, పెద్ద హాల్ సరిపోలేదు, పెద్ద గ్రౌండ్ సరిపోలేదు, ఊరంతా మీరు ఏదో ఏం చేస్తానంటే కానండి అర్థమైపోవాలి ఫినిష్ అయిపోవాలి. అర్థమైందా? చూసారా, మీకంటూ ఎవ్వరు ఉండరండి, ఆ ఒక్కడ కూడా ఉండరండి అని చెప్పారనుకోండి, అది మహా సంతోషం మాకు. అయినా ఒక్కడు ఉంటూనే ఉంటాడు. వేదాంతానికి జ్ఞానానికి ఒకటి ఉంటూనే ఉంటాడట. ఈవిడికి ఏంటంటే ఆ ఒక్కడిని చూస్తే కూడా రాకపోతే ఎవరికి లేదండి ఇంకా మిగిలేదు. ఆ ఒక్కడిని చూస్తే కూడా వాళ్ళకి ఇంకా ఫినిష్ అవ్వాలా పౌర్ణం అవ్వాలా. అర్థమైందా? ఎందుకు అంటే ఆ కర్మకాండలో నుంచి ఎవడో విసుగు దేనికి రావాల్సిందే. అంటే ఎప్పుడో ఒక్కొక్కడు వస్తుంటాడు, చాలా టయానికి ఒకడు వచ్చి ఇక్కడ పడుతుంటాడు. అంటే మీకోసం నేనున్నాను రా అంటున్నాడు లేదంటే, మీకోసం నేను ఉండను, అయిపోయింది నా పని, వెళ్ళిపోతా ఇంకా లాభం లేదు అని చెప్తుంటే ఒకడు వచ్చేస్తాడు. మీరు షాప్ చుడుతుంటాడు, గురుగారు మళ్ళీ వచ్చాడంటే ఏంటి సంగతి అక్కడంతా అయిపోయిందండి, మాకు కావాలని విజ్ఞానం. ఆ ద్వైత మానవం నుండి ఒకడు బయలుదేరుతుంటాడు అన్నమాట. ద్వైత మానవంలో నుంచి
బయలుపడుతుంటాడు. ఇన్ని రోజు నాకు దారి జరగలేదండి, ద్వైతం అనమండి బాబోని. ఈ రోజు ఆ గేట్ దగ్గర పడ్డానండి, వచ్చి అటువంటి దూరించి బయలుదేరాను. అర్థమైందా? అందుకని వీళ్ళు ఇచ్చుకుంటుంటారు బాబు. దీనికి అయిపోయింది. ఏం కోరుకునేదంటే సర్వం కల్విదం బ్రహ్మ అన్నట్టుగా ఉన్నారా జనాలా అంటే ఎవరు రాలేదు. అట్లా ఎవరు ఉండదేంటి? సర్వం కల్విదం బ్రహ్మ అని ఉంటుంది. ఇదంతయు బ్రహ్మమే. ఆ అర్థాలకు వచ్చేస్తే మా పని అయిపోతుంది కదా. కానీ ఎవడో ఒకడు ఊడిపడుతూ ఉంటాడు. కాబట్టి వేదాంతులు ఎప్పుడు కూడా ఒక్కడి కోసం వెయిటింగ్ అట. అర్థమైందా? ఇక ద్వైతవనం చెప్పేదానికే ఉంది. వాళ్ళు ఆ ద్వైతవనం పెంచాలనుకుంటుంటారా? ఇంకా ఎకరాలు వేల ఎకరాలు తగ్గించుకుంటారా? తగ్గుతుంటూ ఉంటుంది కదా, ద్వైతవనం పెరుగుతూ ఉంటుంది. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ అద్వైతం అనేది వనం కాదు, చూసారా? ద్వైతమే వనం, ఇక్కడ ఏముండదు. అందుకని బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. ఇలాగా జంప్ అయితే బెటర్. ఇలా ఒకటి ఎంతకాలం పట్టాను గురువు గారికి ఊపిరి ఉంటుందా? అట్లాగా సాక్షి అనుభవాన్ని చేసుకుంటే ఈ చెత్తాచారం ఏమిటి పెద్ద విషయమా? దానంతా నెగేట్ చేసుకోవడం ఎందుకండి? అన్ని చేసుకోండి. అందుకనే మీరు మంచి తొడుక్కొని బురదలో అడుగు పెడితే మీకేమంటుకుంటుంది? అవన్నీ క్లీన్ చేసేది మీకు ఎందుకు? ఇవన్నీ అవన్నీ వేసి అందుకని ఆ ప్రకారంగా దృష్టితో చూస్తే, స్వాత్మ దృష్టితో చూస్తే, స్వాత్మజ్ఞానం కలిగించుకోమంటే సంసారం ఏం సంసారం? నమ్మకం. ఇవన్నీ వ్యవహారాలేంటి? ఆయన పోయేది ఎక్కడికి? ఉంటే కదా పోయేది. లేని లేదు, ఉన్నది ఉంటూనే ఉంటుంది. ఇది కదా మన జ్ఞానం. మీకు దానికోసం దాని విషయంలో ఎందుకు అర్థమైందా? అది బాగా గుర్తు. అందుకనే ఒక బ్రహ్మవేత్త యొక్క ఆయన యొక్క ఈ యొక్క నవద్వారపురంలో అన్ని ఫ్లైఓవర్సే ఉంటాయి. సంవత్సరానికి అన్ని వరదలు ఈ నవద్వారపురంలో. అది కదా కావాల్సింది. కాబట్టి ఈ ప్రకారంగా శృతబ్రహ్మలు ఈ టైంలో వింటూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ ప్రకారంగానే ఎంత విన్నా సరే అలా వెళ్తుంది. శృతబ్రహ్మలు వేరు, అవగత బ్రహ్మలు వేరు. శృతబ్రహ్మలు అనగానే వినే బ్రహ్మలు అవగతం చేసి నిశ్చయం చేస్తున్న వాళ్ళ బ్రహ్మలు కాదు వీళ్ళంతా. అది ఎదుగుతున్నాడు ఆ పూర్వపక్షి. నన్ను శృత బ్రహ్మణాతి యథాపూర్వం సంసారితో దర్శనాథనూపకథనముతో అర్థవత్వం ఇది ఉత్తం. ఇక ఉద్యోగంలో ఒక హోమియో డాక్టరు ముసలాయన అంటాడు, ఆయనకి అంటాడు, వేదాంతమా అది వినేదానికే, అది వింటూ ఉంటాం కదా అది నిలబడదు, అది వెళ్ళిపోతుంది. సరే మీ హోమియో మందులు కూడా అంతేనంటారా అని అడిగాడు. ఇది పని చేస్తుంది కానీ ఇది పని చేయదా? అది వినేదానికే కదా. అసలు ఏమనుకున్నావు దాని బయట నుంచి వచ్చేది అనుకున్నావా? ఇంకా ఆ టైపు తానేమో జీవుడే, దాని మాత్రం జీవుడే. అంటే నువ్వు జీవుడు, సంసారి, దుఃఖి, అదముడు, దేవత అది అట్లాగే ఉందా? నీకు ఇష్టమేనా అది? అసలు అలా ఇష్టమైతే రోగ నివృత్తికి కూడా మందేసుకోవచ్చు. రోగ నివృత్తి కోరుకుంటున్నామని అర్థం ఏంటి? మండత్వం ఏమీ లేదు. యథా రోగ నివృత్తో స్వస్థత ప్రాప్తి, రోగ నివృత్తి కలగగానే స్వస్థత ఎలాగా కలుగుతుందో అలాగా ద్వైత నివృత్తి కూడా స్వస్థత కలుగుతుంది. ద్వైత భావాలన్నీ పెరిగాయి అనుకోండి, స్వస్థత జ్ఞానం కలిగిన వెంటనే నాకు ఎట్లాంటి ఏమీ లేదు, జ్ఞాతే ద్వైతం విద్యతే, అది కదా.
అందువల్ల మీరు మందు ఎందుకు ఇస్తారు? రోగం నివృత్తిగా, లేకపోతే రోగం పెరిగేదానికి చెప్పిపోయా ఏమిటలాగా అది బాగుంటుంది. అందుకనే అదేదో వినేదాన్ని కదా, వినేదాన్ని చూసారా, ఏం పని చేయదాన్ని. అతను జిజ్ఞాస అయితే అలాగా అననే అసలు సంసారాన్ని ఖచ్చితంగా భావించుకుంటాడు బాగా. ఇది నిజము అని, అది నిజము అని భావించుకుంటే మాత్రం ఇక మీరు వేస్ట్. ఇక మనిషికి ఒక్కటే ఎక్కువ, పశువుకి అదొక్కటే తక్కువ. ఏంటిదే ముద్దు ఒకటి ఎక్కువ, పశువుకి అదొక్కటే తక్కువ. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల కృత బ్రహ్మము వినేటువంటి బ్రహ్మలు కూడా, ఈ వినేటువంటి వాళ్ళు కూడా బ్రహ్మమును యథాపూర్వం పూర్వం చూసినట్టుగానే, వాళ్ళకి ఎదురు ఉన్నట్టుగానే మునుపుట్లాగే వాళ్ళు సంసారిత భావనలన్నీ చూస్తున్నాము, బాధలన్నీ చూస్తున్నామే. నా రజ్జు స్వరూప కథనవద్దు ఆదూపాము వలె చెప్పినట్టుగా ఇక్కడ అర్థవత్వం అనేది కాస్తంత కూడా కనిపిస్తుంది. ఏంటంటే అది అడిగాడు పూర్వపక్షం. అప్పుడు నేను సమాధానం చెప్పారు కదా, మనకంతా వచ్చు. ఎందుకంటే విన్నారే గాని అర్థం చేసుకున్నది ఎక్కడ? వినడం వేరు, అర్థం చేసుకోవడం వేరు. కాబట్టి ఎక్కువ కాలం నుంచి వినేవాళ్ళు కూడా ఉన్నారు. పూర్వం కూడా వినేవాళ్ళు ఉండేవారు. భగవద్గీతను చదవని వాళ్ళు లేదా, విన్నవాళ్ళు లేదా, ఉపనిషత్తులు చదవని వాళ్ళు లేదా, విన్నవాళ్ళు లేదా ఉన్నారు. గతంలో అంతా ఉన్నారు. మా బామ్మలు అందరూ బ్రహ్మాండంగా చెప్తారు. ఆయన ఒక్కటి మాత్రం లోపల పనిచేసి ఉండదు, ఒక్కటి కూడా పనిచేస్తుంది. ఎందుకయ్యా అంటే ఊరికే బంగారం పరుపులు కూడా మింగితే బంగారం అయిపోము. అది ఒకటి ఎక్స్ట్రాగా కిడ్నీలో రాళ్ళలాగా ఉంటాయి. అది పౌడర్ చేసి వేరు అన్నంలో కలిపితే కలిపోవాలి, అలాగే రక్తంలో కరగాలి, కలిసిపోవాలి. అంతేగాని పలుకులన్నీ ఒక పలుకుల దాకా బంగారం పలుకులు మింగినా కిడ్నీలో చేరుంటాయి. అంతే. అందువల్ల వేదాంతం పలుకులుగా ఉండిపోతే ఎట్లా లోపల అదేమవ్వాలి, నిశ్చయానికి వచ్చేవాలి. అహమస్మి బ్రహ్మదాన్ని మిగలాలి. ఊరికే ఈ చెవులో వదిలేసి ఆ చెవులో వదిలేయటము, లేకపోతే కాలక్షేపానికి కూర్చోవడము, లేకపోతే వాళ్ళకు ఉండేటువంటివన్నీ దేహ ధర్మాలు, విధి నిషేధాలు, కర్మకాండ ఇవన్నీ కూడా అదంతా లోపల కుప్పిట్లో పెట్టుకోవడము, ఇవన్నీ పైగా పెట్టుకోవడం, ఇవన్నీ పట్టేది. కానీ ఏ దొంగ అయినా పట్టుకోవాలంటే మీరు వాడు చేయి పట్టుకోవాలి, మెడ పట్టుకోవాలి. కానీ చొక్కా పట్టుకుంటే వాడు మీ చొక్కాయి మీకు మిగిలింది. అలాగే వేదాంతాన్ని పై మాటలుగా పట్టుకుంటే వెళ్ళిపోతుంది. అర్థంగా పెట్టుకోవాలి, ఆత్మానుభవంగా పెట్టుకోవాలి. అప్పుడు పట్టుకున్నట్టు, లేకపోతే పైన వెళ్ళిపోవాలి. అక్కడ ఉంచితే చెప్తారు. చాలా మందిలో బ్రహ్మం ఎక్కడో ఉంది, ఇక్కడికి రావాలి అన్నట్టుగా భావిస్తుంటారు. ఎక్కడో మేము పోయి లేకపోతే బ్రహ్మంలో గెలవాలి, బ్రహ్మం వచ్చి నాలో గెలవాలి అని అనుకుంటుంటారు. కానీ అజ్ఞాన నివృత్తి చేసుకొని అహమస్మి బ్రహ్మ అనేటువంటిది మాత్రం వాడికి అవగతంగానే కాదనమాట. అది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. అక్కడ ఉచ్యతే చెప్తున్నది. అత్ర ఉచ్యతే అనవగత బ్రహ్మ స్వభావస్య యథా పూర్వం సంసారితం శక్యం దర్శితం ఏన ప్రమాణ జనిత బ్రహ్మ స్వభావ విరోధాత్. ఈ విషయంలో ఇక్కడ చెప్తున్నారు వాళ్ళు పూర్వపక్ష సమాధానం శంకరుల వారు. అవగత బ్రహ్మాస్వభావసి యథాపూర్వం సంసారిత్వం శక్యం దర్శితం. అంటే బ్రహ్మమును బ్రహ్మాత్మ జ్ఞానమును నిశ్చయం చేసుకోబోతే, అనుభవంగా మీరు నిశ్చయం చేసుకోబోతే, అహమస్మి అని తెలుసుకోబోతే చూసారా, నా అవగత బ్రహ్మాస్వభావస్య అవగతమై కానీ ఉంటే మీకు బ్రహ్మమే నేననేటువంటిది పూర్వం వలె మీరు సంసారిత్వం మీలో, పూర్వం వలె మీ అంతఃకరణలో ఉండేటువంటి నేను, నాది, సంసారి, జీవ, దుఃఖి, పుణ్యం, పాపం, అది ఇది అనేటువంటి భావనలు ఏమి చూసుకోలేదు. అట్లా మీకు అవగతం, అట్లా మీకు
తెలియనే తెలియదు, కనిపించనే కనిపించదు, ఉండనే ఉండదు. సరే, అహమస్మి అని స్వానుభవంగా నిశ్చయానికి రాకపోతే మాత్రం మీకు యథాప్రకారం ఇదివరకు ఉండేటువంటి సంసార తాండవమే ఉంటుంది. అదే చూసుకుంటారు, నిశ్చయం చేసుకోవాలి. ఇప్పుడు సంసారత్వ భావాలన్నీ మీరు కలిగించుకున్నవా లేకపోతే ఉన్నవా? వేసుకున్నవే కదా లోపల. ఇది తొలగించేది. ఇదేమో బయట నుంచి వచ్చి నువ్వు బ్రహ్మము అని బయట నుంచి వచ్చి ఉండిలో డబ్బులు పొందినట్టుగా పడేది దాని. ఇది లోపల ఎన్ని పడిందో దాన్ని తీసేది. ఇప్పుడు పేద కోసం మనం గొలుసులు వేస్తాం నూతులో, అది ఏదో పడేస్తున్నారు అంటే ఎలా కుదురుతుంది? గొలుసుంది దాడి పెట్టి పడేస్తాడు నూతులో. అన్ని బోర్డు సామాను నూతులో పడి ఉంది, దీన్ని కూడా పడేస్తారంటారా బాబు? మీరు ముద్దు లేదా పడేసేదానికి కాదండి, అవన్నీ తీసేదానికి. అలాగా ఇది జ్ఞానం లాంటిది. ఏది అహమస్సు బ్రహ్మ అనేది నేపి అనేది జ్ఞానం లాంటిది. మొత్తం లోపల ఉండే కష్టంతో తీసి నీవే అయి ఉన్నావు అని చెప్పి ఆ ప్రకారంగా లోపలుండే అవిద్యంతా తొలగించేదానికే గాని బ్రహ్మత్వాన్ని కొత్తగా ప్రతిష్ట చేసేదానికి ఎస్టాబ్లిష్ చేసేదానికి మాత్రంగానే. కాబట్టి పూర్వము ఉన్నట్టుగా ఎందుకున్నారు అంటే మీరు స్వరూపంగా నిశ్చయాన్ని చేసుకోకపోవడం బట్టి ఈ విషయం నేనే అయ్యున్నాను దృక్పాను కానీ నేను కాదు అంటే ఎట్లాగా? అంతఃకరణానికి సాక్షిగా ఉన్నావయ్యా అంటే అమ్మో ఎవరో నాకు తెలీదు అంటే ఎట్లాగా? అంతఃకరణంలో ఇలాంటివన్నీ కల్పించుకున్నామంటే నేను కల్పించుకోలేదు అంటే ఎలాగా? నువ్వు లేకపోయినవన్నీ బుద్ధికేసి రుద్దుకుంటున్నావు అని చెప్తే నేను రుద్దుకోలేదంటే ఎలాగా? అంటే అంత మెరుమతి జీవిస్తున్నావా? ఆ చెప్పే విషయాలంతా గుర్తించుకోవాలి కదా. జాగ్రత్త అది విషయాలన్నీ నీ ఎందుకు వస్తూ పోతున్నాయంటే ఏమోనండి నాకు తెలియదంటే ఎలాగా? జాగ్రత్త వస్తుంది, ఇట్లా ఉన్నావు, స్వప్నంలో ఇలా ఉన్నావు, సశక్తులు ఇవేమీ లేదు, నువ్వు దానికి ఇవన్నీ అనుభవం కలిగిన వాడుగా ఉన్నావు అంటే ఏమోనండి అంటే ఎలాగా? చెక్కలోకంలో ఉన్నావా ఏంటి? స్పష్టంగా తెలుస్తుంది కదా చెప్పే మాటలన్నీ. అలా నిశ్చయానికి చేసుకుంటేనే మీకు ఇవన్నీ తెగి పడతాయి. అంతేగాని ఏమోనండి అంటే ఏమోనండి అన్న వారికి నీకు సంసారం ఉందా లేదంటే ఏమోనండి అని నిజంతం అట్లా అట్లా మాత్రం బహుప్రజ్ఞ. అట్లా బహుప్రజ్ఞ ఉంటుంది అక్కడ. సరే, ఆమె సంసారి అనే దానికి ప్రజ్ఞాశీలుగా ఉంటున్నారా అప్రజ్ఞత ఉంటున్నారా? మరి దానికి మాత్రం ఉందా? అవి బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయని ఇంకా 4 తలకాయలు పెట్టుకొని చూస్తారు. అది బాగుంటుంది. కాబట్టి ఇలా విచారించి చెప్పేటప్పుడు నువ్వు దృక్మాత్రుడుగా ఉన్నావు, నువ్వు ఎన్ని ఆరోపించుకున్నావు, నీ ఎందుకు కల్పించుకోబడిన ధర్మాలు, అనాత్మ ధర్మాలు, బాహ్య ధర్మాలు ఆరోపించుకున్నవి అని చెప్పే సమకాలంలో మనకి అర్థం కావాలిగా. నిజమేనండి మీరు చెప్పేవి కల్పించుకున్నవేనండి. నేను ఇతర పూర్వం ఇంతకు ముందు నేను ఏమి లేని వాడిని కోట నా ఏంది ఆరోపణ చేసుకుని ఈ రోజు ఇట్లా అయ్యాను అని మనకు అర్థంగా లేదు. కాబట్టి అందులో ఈ బ్రహ్మాత్మ బోధ ఈ యొక్క శృతి వాక్య బోధ ఉంది. వేద ప్రమాణ జనిత బ్రహ్మాత్మ భావం బోధ. మీరు నేను సంసారి అనుకునేది ఉంది కదా, నేను సంసారిగానే ఉండిపోతాను అనే మాట ఉంది కదా, అది వేద ప్రమాణ జనితమైనటువంటి బ్రహ్మమే నీవు అనేటువంటి ఏకత్వ జ్ఞానానికి విరోధమైంది మీరు చెప్పేది. ఎందుకంటే వేద ప్రమాణ జనితమైనది, అది సర్వానుభవ సిద్ధమైనదే కానీ ఏదో అది వేరే సబ్జెక్టు వేరే శాస్త్రం అని చెప్పేది కాదు. ఫిల్టర్ చేసి అక్కడ పెట్టారు. ఇదో ఇదా ఫిల్టర్ చేసి అక్కడ పెట్టారు. ఎప్పుడైనా సరే దాని గురించి పెట్టుకోవాలి. ఎవరైనా సరే నాకు ఆవకాయ పచ్చడి కావాలి, నిమ్మకాయ పచ్చడి కావాలి అని ఒక షాప్ దగ్గరికి వెళ్ళి అడుగుతారు. ప్రియా పచ్చడి దగ్గరికి వెళ్తారు అనుకోండి.
ఏముంది మీకు నరులు పచ్చడి ఉందా అని అడిగాడు అనుకోండి. ఉందండి, అది కూడా ఉందండి. నరుల పచ్చడి, నార పచ్చడి అనుకోండి. అది ఉందా అంటే ఉందండి, అది కూడా. అది ఆ పచ్చడి అమ్మాడు అనుకోండి, వాడు అన్ని ముక్కలు ముక్కలు చేసి, శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి బాగా నానబెట్టి బాగా ఊరపెట్టి అమ్మేది అనుకోండి. అప్పుడు ఆ పచ్చడి మనకన్నా వేరుగా ఉంటుందా? మనకంతే లేదా? అది ఇది ఎలా ఉంటుంది సార్ అని అడిగాను. నీకు రుచి టేస్ట్ ఎలా ఉంటుంది? ఇది ఆవకాయ పచ్చడిగా ఉండదు, నిమ్మకాయ పచ్చడిగా ఉండదు, ఉసిరికాయ పచ్చడిగా ఉండదు, ఏ పచ్చడిగా ఉండదు. నువ్వే అయి ఉన్నావు. నీ పచ్చడి ఏది? నీ సొంతమే. అర్థమైందా? నీ నాలుగు ఎలా ఉంటే అలాగా, నీ కండలు ఎలా ఉంటే అలాగా, నీ మనసు ఎలా ఉంటే అలాగా అని చెప్తాడంతే. అట్లా బ్రహ్మబోధ కూడా అంతే. అది వేరేగా పెట్టి లేదు కదా. అదంతా మన గుట్టే అక్కడ పెట్టారు, మన స్వరూపమే అక్కడ పెట్టారు. ఉపనిషత్తు వాళ్ళు మనకు చెప్తారు అంతే. మంది రాకపోతే కదా అదంతా నాకు ప్రత్యేకంగా ఏం ఉండదు. ఇదంతా స్వరూప విషయాన్ని పెద్దలందరూ ఆ విధంగా చెప్పి పెట్టినారు కాబట్టి తెలుసుకునే సమకాలంలో నిశ్చయానికి రావాలి, స్వరూప నిశ్చయానికి రావాలి. కానీ అది ఎలా ఉంటుందండి అని చెప్పే విషయం కాదే చూసారా. కాబట్టి నేను సంసారం అనే మాట వేద ప్రమాణజనితమైనటువంటి బ్రహ్మాత్మ ఏకత్వ జ్ఞానానికి పరమ విరోధం. నేను అసంసారి అనే మాట దానికి నచ్చేది, కరెక్ట్ అయిన మాట. నేను సంసారి అనే మాట దానికి సరిపోయే మాటగానే అది బాగా గుర్తుపెట్టుకో. అందుకని అలాగా నేను సంసారి అంటే మాత్రం ఉపనిషత్తు రూపంలో ఉంటాయా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది సంసారి, సంసారం ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతుంది. చూసారా, పంచభూతాలకి ముందే నువ్వు ఉన్నావు కదా. పంచభూతాలకు ముందే నువ్వు ఉన్నప్పుడు ఈ పంచభూతాలతో ఏర్పడినటువంటి వ్యవహారం అంతా కలిపి సంసారం అవుతుంది. దానికి ముందున్నవాడు సంసారం ఎలా అవుతాడు అని చెప్తున్నారు. అవునా కదా? ఆత్మ ఆకాశ సంభూత అని కదా, అది కదా అర్థం. మరి అది ఎలా అవుతావు నువ్వు? అది కాదు. అందుకని నా ఉపనిషత్తు పురుషుడైనటువంటి ఆ జ్ఞానానికి ఈ సంసారి అనేటువంటి దేహేంద్రియ భావాలతో, విషయ భావాలతో, ఈ యొక్క నామరూపాలతో పెట్టుకొని మనం కల్పించుకునేటువంటి అభిమాన ధర్మాలన్నీ కూడా దానితో సరిపోవు. అందుకని ఖండించేది. అట్లా మనము ఏది కల్పించుకున్నామో దాని మీద దృష్టి పడి, కల్పించుకున్న వాడి మీద మాత్రం దృష్టి లేదే. ఎవరు కల్పించారు అనేది మనము వదిలేస్తున్నాము. కల్పించిన వాటినే నేను 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 ఇది నేను ఇది అని పెట్టుకోవడం ఒక అలవాటు. అందువల్ల ఉపనిషత్తులు చెప్పు సమకాలంలోనే అది మంచి సామాజికమైన దృష్టితో, తర్క దృష్టి, మంచి తర్క దృష్టితో, అనుభవాల తర్క దృష్టితో వాటినన్నిటినీ నెగేట్ చేసుకోవాలి. ఎవరో ఉపనిషత్తు అది తెలుసుకోవాల్సినటువంటి, అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అందరూ చూడండి, నహి శరీరాది ఆత్మాభిమానిన దుఃఖభయాదిమత్వం దృష్టం ఇది వేద ప్రమాణ చరిత బ్రహ్మాత్మావగమే తదభిమాన నివృత్తో తదేవ మిథ్యాజ్ఞాన నిమిత్తం దుఃఖభయాదిమత్వం భవతి ఇది శక్యం కల్పయితం నహి ధనినః గృహస్థస్య ధనాభిమానినః ధన అపహార నిమిత్తం దుఃఖం దృష్టం ఇది తస్యైవ ప్రవృత్తి తస్య ధనాభిమానరహితస్య తదేవ ధన అపహార నిమిత్తం దుఃఖం భవతి. కొండలిత్వ అభిమాన నిమిత్తం సుఖం దృష్టం ఇది తస్యైవ కొండల వియుక్తస్య కొండలిత్వాభిమాన రహితస్య
తదేవ పుండరిత్వాభిమాన నిమిత్తం సుఖం భవతి తదోక్తం సృష్ట్యా అశరీరం వావసంతం న ప్రియా ప్రియే స్పృశతః ఇది నుంచి దృష్టాంతాలు మన దగ్గర బాగా మననం చేసుకొని ఉంటాం కాబట్టి మనం దీనికంటే ఇంకా బోర్డు దృష్టాంతాలు యాడ్ చేసి ఊరు బోధిస్తారు ఇట్లాంటి యుక్తులన్నీ చూపిస్తున్నారు. ఇదంతా మనకు సరిపోయే యుక్తులు ఇవన్నీ, సరిపోనిదంటూ కానే కాదు. మనం ఇక్కడ కూర్చొని ఉంటాము, ఇక్కడ కూర్చొని ఉంటాం. ఇప్పుడు మన శరీరంలో ఎలాగ నరాలు అంత చూసారా, టెర్మినల్ పాయింట్ నుండి నరాలు గుండె అనుకోండి, మెదడు అనుకోండి, దాంట్లో నుంచి బయలుదేరి మా పాపాలు తల ముస్తక పర్యంతం ఇవన్నీ ఏది ఈ యొక్క గుమ్మడి తీగల్లాగా మళ్ళీ తీగల్లాగా అలా మొత్తం పాకిపోయి ఉంటుందో అవన్నీ ఎక్కడ ఏది చిన్న దానికి ఏదైనా దెబ్బ తగిలిన వెంటనే కనెక్షన్ ఇస్తుందా లేదా, నగటికి కానీ గుడికాయకి కానీ ఇస్తుందా లేదా, ప్రాణానికి కానీ అంత నిమిషాల మీద వెళ్ళిపోతుంది. అట్లాగా మనకు కూడా 2 రకాలు నరాలు ఉంటాయి. ఈ మనకి లోపల ఉండే శరీరంలో ఉండే నరాలు శరీరం ఇవన్నీ కూడా రక్త ప్రసారాలకి సంబంధించిన వాయువులకి సంబంధించినవి. అదేగా ఇంకొక అంతఃకరణానికి నరాలు ఉంటాయి. ఈ నరాలు వచ్చి శరీరానికి సంబంధించినవి. శరీరంలో ప్రతి భాగంలో వెళ్ళుంటాయి. ఏది మనలో ఉండే రక్త నాళికలు. అంతఃకరణలో నరాలు ఉంటాయి, కనిపించదు, కార్డ్లెస్ ఉన్నది, కార్డ్లెస్ సిస్టమ్ అది. ఆ నరాలు ఉంది కదా, ఇక చెత్త నల్లగా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయింటాయి. నాది అనేవాళ్ళు, నాది కాది అనేవాళ్ళ దగ్గర దొరికిపోయింది. అట్లా పెద్ద నెట్ట కొడుతుంది. ఆ నరాలు మొత్తం బ్రహ్మాండాలంతా పాకి ఉంటాయి. శత్రువు మిత్రం, ఇష్టము అయిష్టం, సుఖము దుఃఖము, 2 రకాల నరాలు. అవన్నీ విడిపోతాయి. మోహం అనే నరాలు, మమకారం అనే నరాలు, ద్వేషం అనే నరాలు ఆగిపోయాయి. అర్థమైందా? ఇక్కడ శరీరంలో గాయం తగిలితే మెదడుకు తెలిసిపోద్ది, లేకపోతే గుడికాయకి ప్రాణానికి తోగులు వస్తుంటాయి. ఇక్కడ అంతఃకరణానికి తెలిసిపోతుంటుంది ఎక్కడెక్కడ ఏమేమి ఎట్లా, అంత కనెక్షన్ అన్నమాట. చూసానా, అంత సామాన్యమైనది కాదు. చూసారా, అది చేస్తున్నది. ఇప్పుడు అది ఎట్లాగా పాసింది, దేని మీద మీరు అభిమానం, మమకారం, మోహం, దుఃఖము అవి ప్రతి దాని మీద ఉంటుంది. చూసుకోవాలి. అట్లా అనుకో చెప్తున్నాను చూడు, నేను కొన్ని యుక్తులు చెప్తాను. నహి శరీరాది ఆత్మాభిమానిన, శరీరాదులు ఎందు ఆత్మాభిమానం పెట్టుకుంటారు. ఆది పదం చేత నేను చెప్పినటువంటి నెట్వర్క్ అంతా వస్తాయి. ఆది పదం చేత భార్య, బిడ్డలు, వస్తువులు, వాహనాలు ఎక్కడ పెట్టుకుంటే అక్కడ. వీడేం చేస్తారంటే మళ్ళీ ఇచ్చిపోతుంది. ఈ కాలం వాళ్ళు అయితే, పూర్వకాలం వాళ్ళు అయితే ప్రతిదాని అమాయకంగా అన్నిటి మీద నాది నాది, నావాళ్ళు అని ఇట్లా పెంచేవాడు మమకారాన్ని. పెంచేటప్పుడు మమకారము దూర బంధువులు దగ్గర కూడా వెళ్ళిపోయేది మమకారం. మమకారం కాకపోతే సన్నటి వైర్లు అవి. మనదేంటంటే ఇంతంత వైర్లు మనం కన్నా 2-3 పిల్లల మీదనే పెట్టేస్తాం. పెద్ద ఇంతంత లాభం అవుతాం. నేను ఇంతంత లాభం అయింది ఎక్కడ చూడాలి. సాగర కణాల నుంచి మాత్రం ఇంతంత పైపు లేదు చూసాం మనం. వీళ్ళు వైర్లే ఎంత లావు. 2 పిల్లల మీద, 2 పిల్లలే ఉండేది. ఇంక మళ్ళీ ఇంకెవరి మీద పెట్టుకో. ఇంకా ఎందుకంటే అన్ని వైర్లు చేసి వాళ్ళేమో పూర్వం ఏం చేశారు,
సన్న సన్న వైర్లు పంచారు. ఎవరి మీద దూరం దూరం బంధువుల మీద కూడా 3 తరాలు 4 తరాల బంధువుల మీద కూడా సన్న సన్న వైర్లు ఉండేవి. అందువల్ల తెగితే కూడా పెద్ద కష్టం అనిపించేది కాదు. వాళ్ళని ఇంకొక వైరు చాలా వైర్లు కదా కనెక్షన్. ఇప్పుడు అన్ని వైర్లు కట్టగట్టి ఎంత చేసి ఆ వైర్లని ఒకటిగా మెల్ట్ చేసేసేసి కూతురు మీద కొడుకు మీద అంతే, భార్య మీద భర్త మీద. అది కూడా భార్య మీద భర్త మీద కూడా కొద్దిగా దానికి కరెంటు తగ్గించేసి ఎక్కువ వీటి మీద పెట్టారు. ఎవరి మీద ఇంక బంధువులు లేదు గిందువులు లేదు, అంత పెద్ద పెద్ద వేరు వీళ్ళకే అప్పుడు చెప్పి కుదరేదా. ఇప్పుడు పవరేమో ఒకటే, వైర్లేమో లావు చేసేసినారు అనమాట. ఎదురుకుంటే సన్న వైరు తీసేసి ఇట్లా పెట్టారు. వోల్టేజ్ ఎక్కువ బాగా పవర్ఫుల్ గా ఉంది. ఏమాత్రం వాళ్ళకి జరిగితే దాన్ని పొగుతుందో చెప్పుడికే అంత అది మోహమకారాలు ద్వారా మోహమకారాల యొక్క పరిధి కుదించి ఒకటోని పెట్టాను. కుదించి ఒకటోని అందుకని ఈ రోజు గిన్నెలో ఎంత కూర వండుకుంటే 10 మందికి ఇచ్చేటప్పటికి గిన్నె ఖాళీ అయిపోయింది, నాకేవాళ్ళు. ఇప్పుడు ఎంత కూర ఆ ఇద్దరు తినలేక వాళ్ళ కడుపు నొప్పులు, వాళ్ళకు సోరకాయాలు మామిడి వచ్చా అట్లా ఆ ఇద్దరితో ఇద్దరు తినాలి. ఇది 20 మంది తినేటప్పటికి ఖాళీ అయిపోయాయి, చేతులు నాకునేవాళ్ళు, గిన్నెలు నాకునేవాళ్ళు. అది ఇప్పుడు అంతే. కాబట్టి మోహమకారాలు బాగా ఎక్కడికి పరిధి. ఇదివరకు ఇల్లు అనగానే పెద్ద లోగులు కావాలి, చుట్టూ ఇది కావాలి, అది కావాలి. ఇప్పుడు ఇల్లు అనగానే 2 బెడ్రూములు, అక్కడే సామాన్లన్నీ ఎక్కించుకోవడం. అక్కడ మోహమకారాలు కూడా ఇంకా ఇద్దరు మీద పెట్టుకొని కూర్చుంటారు కదా. అందుకని ఫ్యాక్టరీలో బట్టలు తయారు చేసేవాడికి పెద్ద ఫ్యాక్టరీలు చాలా వాడు ఎన్ని వేల మీటర్లు లక్షల మీటర్లు తయారు చేస్తారు వస్త్రం. ఇదేమో ఒక కౌపీనం పట్టుకోమన్నాడు. ఇప్పుడు కౌపీనం పోతే ప్రమాదమా, వేల మీటర్లో ఒక సెక్షన్ కాలిపోతే ప్రమాదమా? వాళ్ళ ప్లాంట్ లో ఒక ప్లాంట్ కాలిపోయినా ఎందుకోండి, ఒక ఫ్యాక్టరీ వాళ్ళకి ఒక సెక్షన్ కాలిపోతే వాడికి అదే మనం దాన్ని క్లెయిమ్ చేసుకుంటాం అనుకుంటారు. ఇది కౌపీనం మీద మొత్తం ప్రాణం, 5 ప్రాణాలు, 6వ ప్రాణం, 7వ ప్రాణం అన్నీ దాని మీద పెట్టేసారు. ఎంత డేంజరస్ ఇది. ఆ కౌపీనానికి ఏమన్నా జరిగితే అట్లా ఇద్దరు పిల్లల మీద ఉండే పరిధి తక్కువ, దాని మీద ఎక్కువ ఎస్టాబ్లిష్ చేసేస్తున్నారు, ఇన్వెస్ట్ చేసేస్తున్నారు. మోహమకారాలు బాగా లావుగా ఉంది అక్కడ. మోహమకారం ఎంత దెబ్బది అది అనమాట. ఇప్పుడు చూపిస్తున్నారు నైని శరీరానికి ఆత్మాభిమానం. శరీరాదులు ఎందుకు బాగా ఆత్మాభిమానం పెట్టుకున్నటువంటి వాడికి దుఃఖ భయాదులు నాకు లేవు అనేది మాత్రం చూసుకోలేదు. చాలా కష్టం. నాకు దుఃఖ భయాదులతో కూడుకున్న వాడిని కాదు నేను అని చెప్పుకోలేడు. ఎందుకని శరీరము మిగిలిన బాంధవ్యాదులు వాటి మీద ఎంత అభిమానం పెట్టుకున్నాడంటే మోహమకారాలతో కూడుకున్నటువంటి అభిమానం. అంత అభిమానం పెట్టుకున్న వాడికి నాకు దుఃఖ భయాదులు లేదే, దుఃఖము లేదు, భయము లేదు అని చెప్పేదానికి వీలు లేనే ప్రతి క్షణం అనమాట. చూసారా, ఇప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళు ఉంటారు, ఎవరో ఫోన్లు చేసేస్తుంటే పక్కన సెక్రటరీమో చూసుకొని ఓహో ఏమంటారా ఫోను నేను తీసుకుంటారా అంటే ఎవడా వాడు పలానా వాడితో ఏంటి మాట్లాడిన తర్వాత మాట్లాడతామని చెప్పాం. లేదు నువ్వు ఇంట్లో ఇదే మా ఇంట్లో ఫోన్ అయితే ఇస్తారా అని. అట్లాగే వాడేమో సెక్రటరీ వాడు చూసి అందించాలి. ఇక్కడేమో సెక్రటరీ చూసే పనిగా ఎవరు దేహాభిమానంతో ఉన్నాడు. సడన్లీ ఎక్కుంటాయి అవే ఫోన్లు మోగేస్తాయి. మోగేసేటప్పుడు వీడు దృష్టి అంతా పెడుతూ ఉంటాడు. ఎవరు చేస్తారో ఎవరు చేస్తారో, నా అన్న వాళ్ళు ఎవరు చేస్తారు అని అంతఃకరణ ఎప్పుడు చూసినా అటు పరిగెత్తాయి, ఇటు పరిగెత్తారు, అటు పరిగెత్తాయి, ఇటు పరిగెత్తారు.
కాబట్టి ఎప్పుడైనా శరీరాదులు ఎందరూ ఆత్మాభిమానం పెట్టుకున్నటువంటి వాడు శరీరమే నేను, ఇంద్రియాలే నేను, భార్య నేను, భర్త నేను, పిల్లలే నేను, వస్తువులే నేను అని అన్నిటి మీద అభిమానం కలిగినటువంటి వాడు, ఆత్మాభిమానం కలిగిన వాడు దుఃఖ భయాదులు నాకు లేనే లేవు అని చెప్పడం వీలు లేదే ఒక వాక్యం ఎవరా చూసారా. ఇది ప్రత్యయ వేద ప్రమాణ చేత బ్రహ్మాత్మ అవగమేత దర్శమాన నిమిత్తం తదేవ నిత్యాజ్ఞాన నిమిత్తం దుఃఖ భయాది మొత్తం చూసారా భవతి శక్యం కల్పే. చూసారా ఇప్పుడు చెప్పారు. ఇది అండర్లైన్ చేసుకోవాల్సింది. కానీ అభిమానం పెట్టుకున్నవాడే మోహ మమకారాలు ఎన్ని పెట్టుకొని దుఃఖ భయాలతో కూడుకొని నేను ఉన్నాను అనుకునేవాడే గురువుల దేవుడికి వచ్చాడు. గురువుల దేవుడికి వచ్చి వాళ్ళు హలో ఎవరు అమ్మా ఇప్పుడు ఫోన్ చేయలేదు, నేను క్లాసులో ఉన్నా. ఉంటాను అది అబ్బాయిలు అక్కడ ఎక్కడో ఉంటే నాకు చేస్తుంది ఏంటో ఆవిడ ఒక కాబట్టి ఇక్కడ ఈ దేహేంద్రియాలు వాటి మీద బంధాల మీద అభిమానం పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా, అట్టి వాడు ఆ మనిషే వేదాంత విద్యకు వచ్చాడు, బ్రహ్మ విద్యకు వచ్చాడు. బ్రహ్మ విద్యకి వచ్చిన తర్వాత ఆ బ్రహ్మ విద్యా జ్ఞానం కలిగించుకున్న తర్వాత స్పష్టంగా బాగా విన్న తర్వాత పైపెక్కేదాడు. బాగా విన్నాడు, లోతుగా విన్నాడు, బాగా నిశ్చయాన్ని పొందించుకున్నాడు. నిశ్చయాన్ని పొందించుకున్న తర్వాత వాడికి ఇది ఊరుకుండేటువంటి ఆ మిథ్యాజ్ఞాన నిమిత్తం వల్ల, మిథ్యాజ్ఞానం వల్ల కలిగినటువంటి దుఃఖ భయాలన్నీ కూడా ఉంటాయి అని కల్పించుకునేదానికి వీలు పడనే ఉంటాయి అని చెప్పలేదు, ఉండవు. అయిపోయిందండి. ఎప్పటి వరకైతే ఉపనిషత్ ప్రమాణ జనితమైనటువంటి ఆత్మ ఏకత్వ విజ్ఞానానికి రాకుండా ఇంకా అక్కడే ఉంటాడో అలాంటి వాళ్ళు గుళ్ళు గోపురాలు యజ్ఞాలు హోమాలు అవి ఇవి తిరిగినా సరే మోహమకారాలు వెళ్ళనే. ఎంత మందో చూడండి, సాయిబాబా భజనలు, సాయిబాబా ఉపన్యాసాలు చెప్తుంటే కూర్చుంటారు కదా, వాళ్ళంతా కేంద్రం ఏంటి వాళ్ళ లోపల ఉండేది కోరికల కోసమే. ఇప్పుడు ఆ చరిత్ర అంతా చదవండి. మా అబ్బాయికి జ్వరం చేయండి, మీరేదో ప్రసాదం పెట్టారు, మీరేదో ఈ గురి పెట్టారు, మా అబ్బాయికి అది జరిగిందండి, ఉద్యోగం వచ్చిందండి, అది చెత్త కబుర్లు తప్ప. ఆ సాయిబాబాకి ఏం పర్లేదు మనకి. ఆ చెత్త కబుర్లు తప్ప ఒక్కటైనా సరే సత్య వస్తువుని గురించి నిరూపణ చేద్దాము అని ఉందా? ఉందంటే ఏదో నీళ్లు వెలిగిస్తే వెలిగిందంటే నీళ్ళ నుంచి దీపం వెళ్ళకుండా ఇంకా దీపంలో నుంచి వెళ్తుంది. అది శ్రీశైలంలో విద్యుత్ ప్రాజెక్ట్ ఏంటిది? చెత్త కబుర్లు తప్ప. అదామం గారి చరిత్ర చూడండి, ఈ చరిత్ర చూడండి, దత్తాత్రేయ చరిత్ర చూడండి, ఈ కోన్ తీసుక చరిత్రలన్నీ లేదని చెప్పారు. ఏముంటాయి దాంట్లో ఖచ్చితంగా. అలాగే బైబుల్ ఇది అంతా ఒకటే. ఆ బైబుల్లో కూడా మనం చెత్తంతా ఉంటుంది. రెండు చోట్లు చేపలు ఏముంటాయండి అంతే. మీ బాగా తెలిసి చూడండి. మీరు అసలు మీ తత్వం తెలిస్తే మీరు ఏముంది ఏమో మీకు తెలియక ముందు మాత్రం నాకేమిటో దాని మొదటి నుంచి ఈత దానిలో ఉండేవి ఉపనిషత్తు జ్ఞానమే కావాలని ఉండేదే గాని ఎట్లా దేహి 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 అని అడిగేది ఏ దేవత గీతలే జోలు పోలాలి. ఈ ప్రపంచాన్ని అడగలే నేనేవి, ఈ దేవతల్ని అడగలే నేనేవి, ఋషుల్ని అడిగాను. సత్యమేమిటి కాదు చెప్పు అంటే మొదటి నుంచి అది. అందుకని ఎప్పుడైనా సరే బాగా సూక్ష్మమైన దృష్టి పెట్టుకొని గీతలో చూస్తాను కానీ ఉపనిషత్తులో చూస్తాను కానీ ఇంక వేరే జోలికి పోయే పని.
ఎందుకని యోగక్షేమాలని ఎలాగ పక్కకు పెట్టాడైనా దారిలో ఉండే కరివేపాకులాగా తీసి ఆ పక్కకు పెట్టాడు. యోగక్షేమాలు ఏముందయ్యా అర్జున, అయ్యి ఎవడైనా చూస్తాడు, నేను ఒక బంధువులకు పంపించిన వాడే చూస్తాడు. నీకు నువ్వు తత్వం వినవయ్యా బాబు, ఎలా కొట్టుకోరేస్తారు. యోగక్షేమాల విషయం నేను చూసుకుంటాను పో, అదే పెద్ద విషయం కాదు. ఇంకేనా అది వీళ్ళు దేనికోసం త్రాటలాడేది? అందుకే నచ్చికేది అందరు యోగక్షేమాల వలయంలో పడి ఈ విద్యను వదులుకుంటున్నారు. నచ్చేత నువ్వు మాత్రం ఎన్ని తోసి కాలుతో నెట్టిపారేసి ఇక్కడికి వచ్చావు. చూసారా, ఒకరిని మించిన వాళ్ళు ఒకరు. కాబట్టి నచికేతుడు నంబర్ 1, అర్జునుడు నంబర్ 1 చెప్పండి. ఏమిటా నంబర్ 1? నచికేతుడేమో యమధర్మరాజు చెయ్యి కిందకు వస్తాడు. ఈ చెయ్యి ఇలా పెట్టాడు అనుకోండి, ఇక్కడికి వస్తాడు. ఎవరు? ఆ చెయ్యి పట్టుకొని ఎవరు? నచికేతుడు యమధర్మరాజు చెయ్యి పట్టుకొని నాకు తత్వం చెప్పినా, నాకు తత్వం చెప్పినా ఊపడేసాడు. ఎవరు? నచికేతుడు. చెయ్యి ఒకటి దొరికినట్టుగా చెయ్యి అందుకున్నాడు, పట్టుకొని గోలు చనిపోయాడు. నువ్వే రా బాబు సంచేస్తున్నాను అని ఆ తత్వం చెప్పాలి. నువ్వు ఎన్ని ఇచ్చినా వద్దంటారే తప్ప తత్వమే కావాలి, తత్వమే కావాలి. చిన్నపిల్లలు గారు చేతి పెట్టుకొని ఇట్లా కలిపేనా అట్లా కలిపి పెట్టేశారు. ఈ అర్జునుడికి కృష్ణుడు సరా ఎత్తిన మొటికాయ వేసి కట్టి తత్వం తెలుసుకోరా, తత్వం తెలుసుకోరా అని ఈడు బతుకున్నాడు. ఎవరు గ్రేట్గా ఉన్నారు చూడండి. నువ్వు చెప్తావా లేదా అని పట్టుబట్టి యమధర్మరాజుని ఊరుకు కలిపారేశాను. చూసారా, మీరు కాసేపు ఉంటే నా పంచి కూడా లాగేటట్టుగా చెప్పవలసి వస్తుంది. ఆయన ఇతనికేమో ఈయన తట్టి ముట్టికాయలు వేసి మొదలనేది తడిచి చెప్పవలసి వస్తుంది. చెప్పినట్టు చూడండి. అందుకని యోగక్షేమాలు నేను చూసుకుంటానులే అని చెప్పాడు. ఇక్కడ అక్కడేమో సర్వలోక విషయాలు అన్ని మహిమలు భూమి అన్ని ఇచ్చినా సరే ఎవరు బా అని చెప్పేశారు. సరేనా, ఎంతో చెప్పు ఆయన్ని తిరస్కరిస్తారు. అట్లా మాకు కాబట్టి ఈ ప్రకారంగా వేద ప్రమాణజనితమైనటువంటి బ్రహ్మాత్మ జ్ఞానం కలిగిన వెంటనే అవన్నీ నివృత్తమైపోయి విద్యాజ్ఞానానికి సంబంధింపబడినటువంటి అభిమానాదులన్నీ దుఃఖ భయాదులు వానికి అన్ని పోయి ఇక మీద ప్రతి వారికి దుఃఖ భయాదులు ఉంటాయి. దుఃఖ భయాదులతోనే కూడుకున్న వాడిని అనేది ఏ ప్రకారంగా కల్పించుకోవడం కూడా సాధ్యపడమే లేదా. కాబట్టి అదే విధంగా ఒక ధనికుడైనటువంటి గృహస్థుడు బాగా ధనాభిమానం బాగా పెట్టుకొని ఉంటాడు. అట్లాంటి ధనాభిమానం పెట్టుకొని ఉండేటువంటి వాడు ఈ రోజు వాడికి ధనాన్ని ఎవరో దొంగలు అపహరించుకుంటే వాడికి ఎంత దుఃఖము కలుగుతుందో చూడండి. కలుగుతుందా లేదా? అదే మనిషి తత్వజ్ఞానం కలిగించుకున్న తర్వాత ఆ ధనాన్ని ఎవరో గాని అపహరించేసినట్లయితే వాడు ప్రవరిస్తుడయ్యాడు, మంచి వివేక సంపన్నుడయ్యాడు. అట్లాంటి వాడికి ధనం పోతే వాడికి దుఃఖం ఉంటుందా? ఉండదు. ధనం పోతే వెంకటేశ్వర నీళ్ళు వేస్తాం కదా, అదే మీరు నీళ్ళు వేసాం. అట్లాగా వాడికి తుఫాను వచ్చేదో వరద వచ్చి కొట్టుకుపోయిందని శుభ్రం. ఎలాగా నేను రుచికేసమో కాశీ కొద్ది వరంగా వెళ్ళి ఏదో చిన్న కుటీరం అనుకున్నాం కదా, ఇక్కడే పోయా మొత్తం. కానీ సదనమైపోయింది. అది ఇదివరకైతే అనుకోగలదా? తత్వజ్ఞానం వల్ల ఆ రకమైనటువంటి అంతఃకరణం ఒదిగి ఏర్పడుతుంది. ఇదివరకు అనుకోలేదు. వీళ్ళు దానాలు చేసే వాళ్ళందరూ కూడా ఇంత బంగారం అవి ఇవి వెంకటేశ్వర స్వామికి ఇస్తారు కదా, అడిగి ఎంత ఉంటే ఇస్తాను అంతే.
అర్థమైందా? అడిగేది లెక్కలేదు, ఎంతో కోట్లు. ఆ ఇద్దరు సోదరులు ఉన్నారు కదా, రెడ్డి సోదరులు, వాళ్ళు అంతంత లెక్కలు ఇచ్చారు. వాడు ఎంత తినేసినాడు వాడు. ఇప్పుడు నువ్వు ఆ దేవుడికి ఈ దేవుడికి నీ కిరీటాలు అంత బంగారం ఇస్తున్నావు కదా, ఇప్పుడు ప్రభుత్వం నీ గని తీసుకుంటుంటే ఇచ్చేసి కదా, అది కూడా దానం కింద. నేను చెప్తాను, నీ సొమ్ము కాదు అది, అది గవర్నమెంట్ సొమ్ము. దానికి అప్పు చెప్పేదానికి నువ్వు ఇలాగ బాధపడుతున్నావు. నువ్వు ఎలా దానం చేసింటావు దేవుడికి? ఇంత అర్థమైందా? అందువల్ల అభిమానం దేని మీద ఉంది? దానం ఇచ్చే దాని మీద అభిమానం ఉందా? వాడి దగ్గర ఉండే దాని మీద అభిమానం ఉందా? చెప్పండి. వాడి దగ్గర ఏది ఉందో దాని మీద అభిమానం ఉంది, వాడిచ్చే దాని మీద అభిమానం లేదు. ఎవరైనా ఏమంటారంటే నీ దగ్గర ఉన్నదే ఇచ్చుకో, కానీ ఇదేమిటి అదిలో దొండకాయ కాదు, బెండకాయ కాదు వదలాల్సింది, నువ్వు గుండికాయ వదిలి అది చెప్ప. దొండకాయ వదిలే, బెండకాయ వదిలే, అక్కడ ఎందుకుంది? నువ్వు ముందు అక్కడ తీసేసి అక్కడ పడేసేసిరా. అక్కడ వదిలేదు, ఎందుకు వదిలేని అంటుంటారు. ఎందుకో పనికిరాని మాట్లాడి. అట్లాగా ఆ యొక్క జ్ఞానం కలగగానే ప్రవరజిత శక్తి సన్యాసి, ఆ జ్ఞాని తత్వజ్ఞానం కలిగించుకొని వాడు సర్వసంగ పరిత్యాగి అయిపోయేటప్పటికి ఆ ధనం అపహరించడం వల్ల కలిగేటువంటి దుఃఖం అనేది వారికి ఉండదే ముందు దిగమేట. చూసారా? కాబట్టి మీకు పళ్ళు లేవని జంతికలు తినడం ఆసక్తి తొలగదు, మీకు కళ్ళు లేవని ఇక మీద నేను సినిమా చూడంలే అని ఆ యొక్క ఆసక్తి తొలగదు. మీరు ముసలాళ్ళు అయిపోయిన తర్వాత ముసలాళ్ళు అయిపోయారు కాబట్టి నేను ఇక మీదట అన్ని వదులుకున్నానులే అని చెప్పలేదు. అంతఃకరణం ముసలు తప్పాలి, అర్థమైందా? అంతఃకరణం కృషించుకోవాలి, కుళ్ళిపోవాలి, అప్పుడు మీకు చెప్పండి. అంతఃకరణం ఏం కుళ్ళేటట్టుగా కనిపిస్తుంది, ఎన్ని జన్మలెత్తులు తాజాగానే ఉంటుంది. ఒంట్లో కండ ఏమన్నా కలుగుతుందే గానీ అంతఃకరణలో ఉండే మదం మాత్రం కరగదు. అది నాకు ధర్మరాజు ఎన్నో సార్లు విప్పులో పెట్టాడు, కరగలా. నూనెలో వేసాడు, వేగలా. ఇదేమే అంతఃకరణ? ఇదేమైనా ఈ అంతఃకరణ ఎట్లాగా ఉంది అది ఆయన ఆశ్చర్యపోయింది. నూనెలో వేసాడు, నొప్పులో వేసాడు, అన్నిట్లో వేసాడు, ఇంకా అలాగే వస్తుంటుంది. అందుకనే అన్ని 50 జన్మలు వచ్చేదానికి రెడీ. అది ఈ కంట కలిగిపోతే నిమిషాలు మరి ఏది పెద్ద విషయం కాదు. ఒక్కసారిగా ఏదైనా అటాక్ అయినట్టు సార్ అన్నగా అస్థిబంధం అయిపోతాం. లోపల ఉండేది మాత్రం ఎన్ని శరీరాలనైనా వాడి పారేస్తుంది. బ్రహ్మదేవుడు అంత శరీరాన్ని కూడా వాడి పారేస్తుంది. అది జరగాలి ముందు, అది జరగదే. కాబట్టి నటి కొండలెక్క అభిమాన నిమిత్తం సకం దృష్టమితి. వాడు పండితులు ఆ సభల్లో పనిచేస్తుంటారు కదా రాజాస్థానంలో, వాళ్ళు కొండలాలంటే పెద్ద షోకు. కొండలాలు తగిలించుకొని ఇటు అర్థం ముక్క ఎత్తుకొని ఇటు చూసుకుంటుంటారు. మనం కానీ చేయించి తగిలించుకొని పూర్వం జడలు వేసుకొని ఆ జడ పిల్లలు చూసుకునే వాళ్ళ మీద ఇట్లా అర్థం పెట్టి అర్థం వెనకాల అదో షో ఉండేది కదా, ఇప్పుడు లేదు. అర్థం వెనకాల నిలబడి అటొక అర్థం ఇటొక అర్థం ఫోటోలో అదే అభిమానం. అలాగా కొండలాలు తగిలించుకొని పండితులు అభిమానం అన్నమాట. అది సుఖం మనకి. కొండలు ఎంత బాగున్నాయి, అట్లా ఉంగరాలు వేసుకొని చూసుకుంటాం, ట్రైన్లు వేసుకొని చూసుకుంటాం, పప్పు పెట్టుకొని చూసుకుంటాం. అవన్నీ చూసుకునే వాళ్ళు ఒక్కసారిగా నేను చెప్తుంటానుగా వడ్లానం ధరించుకొని అందరూ చూపించేది. ఒక మూల ఒకటి ఏం చేసి అటాక్ చేసి పొడుస్తాను చెప్తావా తీవా అన్నాడు వడ్లానం. ఇప్పుడు వడ్లానం మీద ఆసక్తి ఉంటుందా, ప్రాణం మీద ఉంటుందా? నన్ను చంపొద్దు వడ్లానం కాబట్టి తీసిచ్చేస్తారు నీకు, నా ప్రాణం ఉంటే సార్ ఇంకోసారి మా ఆయన డిమాండ్ చేసి తీసుకుంటానులే అని వడ్లాన్ని చేసి నమస్కారం కూడా చేసేసి వాడికి ఏడిపోయింది. అప్పుడు ఇప్పుడు ఎవరి మీద ఆసక్తి? ప్రాణం మీద. అందుకని కొండలెత్తు అభిమానం పోయిందనమాట.
కొండలెత్తు అభిమానం పోయింది. ఎందుకో అంటే ఆ కొండలాలు తగిలించి చెవులు పెద్ద కన్నాలు పెద్దవైపోయి సాగిపోయి తెగిపోయింది కూడా వాడికి ఇంక మీదుగా కొండల అభిమానం పోయి సాగుగా అయిపోయారు చెప్పచ్చు. ఇంక తగిలించట్లా ఎందుకని కొండలెత్తు అభిమానం నిమిత్తం సుఖం అవుతుంది దూరుకుంటేది కదా. అభిమానం పోయేటప్పటికి ఇక దాని మీద ఇక కొండలాలు షాప్కి వెళ్ళి చూసేవాడు కదా దాని ఇంకా. అది ఉత్తమ దృష్ట్యా ఆ ప్రకారంగా అభిమానం తొలగడమే కావాలి ఇక్కడ. అది కూడా శుద్ధిలో కూడా ఇలా ఉంది. అశరీరం వావతంతం ప్రియాప్రియ స్పృశత. అశరీర జ్ఞానం ఉండేవాడికే ప్రియాప్రియాలు అంటాం. శరీరం నాకు ఉంది అని పెట్టుకునేవాడికి ప్రియాప్రియాలు అటాక్ చేశాడు. శరీరతో అభిమానం, దాని మీద అభిమానం. శరీరం పోవాలా, శరీర అభిమానం పోవాలా? అందుకని హాస్పిటల్కి పోయి ఎన్ని ముక్కలు చేసుకుంటాం. శరీరం ఓన్లీ నిండా ఆపరేషన్లు ఉంటాయి. అయినా సరే శరీర అభిమానం మాత్రం తొలగనే. ఎంత శరీరం అంతా చూడండి, వ్యాక్సినేషన్లకి ఏదో ఒకటి గాయాలు ఉంటాయి. ఒంటి నిండా గాయాలు, తల మీద గాయాలు, కన్ను మీద గాయాలు, ఏడిపోయి ఉంటుంది. అయినా సరే వాళ్ళకి దుష్ట అభిమానం మాత్రం లేవదు. అందువల్ల శరీరం నశించిపోవడం కూడా లెక్క కాదు, శరీర అభిమానం అనేది నశించాలి. అట్టి వాడికి ఇక మీద ప్రియాలు ఉండనే. ఇదే మేటరు ఎందుకు జరుగుతుంది ఇవన్నీ చెప్తే. అందులో యావత్ పర్యంతం అభిమానం వస్తే తావత్ పర్యంతం సుఖదుఖం వాళ్ళు సరే దాన్ని పట్టుకొని పీడిస్తుంది. అందువల్ల నీకు జ్ఞానం కలగదా అనే శరీరేంద్రియ అభిమానంతో స్థూల సూక్ష్మ శరీర అభిమానంతో పెరుగుతుంది. ఆమె సాక్షి అనేది మిగులుతుంది. అప్పుడు నీకు లేదా సంసారిత భావన అనేది ఉండదే ఉండదు. ఇది మనం నెక్స్ట్ క్లాస్. ఓం సహనావతు.